మనకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు, ఇతర శాస్త్రముల మీద అవగాహన ఉండేటట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మానవ ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రయత్నానికి దైవబలం తోడు అవ్వకపోతే ఆ ప్రయత్నం సఫలీకృతం కాదు. మానవ ప్రయత్నానికి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తేనే ప్రయత్నం సఫలం అవుతుంది. దేవతల అనుగ్రహం మంత్రం ద్వారా సిద్ధిస్తుంది. ఈ దేవతానుగ్రహాన్ని మంత్రం ద్వారా మనకు అందించేవారే గురువు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొంది తీరాలి. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు అవుతారు. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా గురుధిక్కారంతో నశించిపోతుంది. శ్రీమాత్రే నమః.